అందరికీ నమస్తే, శుభోదయం, జై శ్రీరామ్. సో ఈరోజు వినాయక చవితి సందర్భంగా లాస్ట్ ఇయర్ లాగానే ఈ సంవత్సరం కూడా మా ఇంట్లో వినాయకుని పెట్టి పూజిద్దామని చెప్పి వినాయకుని తీసుకురావడానికి బయటకు వచ్చిన. సో నేనుండే ఏరియాలో దాదాపు రోడ్డుకు ఇరువైపులా చాలా వినాయకులు పెట్టారు. చాలా ముద్దుగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఈసారి వినాయకులు అందరూ ఆల్మోస్ట్ చిన్నగా ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి. బట్ చాలా బాగున్నాయి. రకరకాల వినాయకులు ఉన్నారు. అది చూడండి. ఏంటంటే వర్షం పడ్డది. ఈ వర్షాల కారణంగా చాలా వరకు వినాయకులు అందరూ ఇంకెక్కువ తీసుకురాలేదు. అయినప్పటికీ వచ్చినాయి, జనాలు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా అన్ని బుజ్జి వినాయకులు మేము అందరూ చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి కదా. సో మీకు ఏ వినాయకుడు నచ్చిందో కామెంట్ చేయండి. సో ఈసారి కూడా ఇవన్నీ మీకోసం చూపిస్తున్నాను. నేను మాత్రం మట్టి వినాయకుడిని తీసుకెళ్దామని అనుకున్నా. సో నేను వెళ్తున్న దారిలో ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది జనాలు ఉన్నారు. నేను ఏదైతే పండుగ ఉందో అదే రోజు మార్నింగ్ తీసుకోవడానికి బయటకు వచ్చిన. చాలా బాగున్నాయి, చాలామంది తీసుకెళ్తూ ఉన్నారు. సో అక్కడ నుంచి నిదానంగా ఇంకా నేను మట్టి వినాయకుడి కోసం అని చెప్పి వెతికిన. అక్కడ లేవు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి 21 పత్రాలు యూజ్ చేస్తాం కదా, అవి కూడా అమ్ముతున్నారు. అవి తీసుకొని సో అలాగే మట్టి గణపతిని తీసుకొని ఇంటికి వెళ్తున్నా. సో ఇక్కడ మొత్తం షాపింగ్ అయిపోయింది. ఇంటికి వెళ్దామని ఇంటికి వెళ్తున్నా. ఏం తెచ్చినావు అన్ని? సరే, వినాయకుడిని కూడా తెచ్చినావా? ఎడ పెడతా? ఆడ దేవుని కాడ పెట్టు, ఫ్రిడ్జ్ పైన పెట్టలేదంటే. మట్టి వినాయకుడే తెచ్చినావా? అన్నం తిన్నావా? గణపతి పూజ చేద్దామా? గాజు మొక్కు మరి. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. అయిందవి నానా, అయిందవి. ఏందైంది? అమ్మకి ఒక్కొక్కటి, ఇంకొకటి. అయిందమ్మా, చూడు. అయింది నన్ను చూడు. అమ్మ పూల మీద ఉంది. ఇది తోరణం కదా, ఒకటి సరిపోతుంది. నానా ఒకటి ఇస్తా. అయిందమ్మా, చూడనా? చూడదా? ఆడ అమ్మతం కూర్చో. చూడదా? ఇంకా కొంచెం ఇంకొక 4, ఇంకొక 3. అయింది పనివాడు ఏంటరు. ఏం చేస్తున్నావు? ఏంది అంతేగా ఇవన్నీ? ఏంది మొత్తం ఇళ్ళల్లో పూలే చూడుగా మొత్తం. నువ్వు అప్పుడు చిన్న ఉన్నావు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఇంత పెద్దగా అయినావు కదా నువ్వు. అయిందమ్మా, అది చూడు అన్ని పూలు పువ్వు మొత్తం. ఏంది అట్లా పెడితే ఏం చేయాలి? అయింది పోనా మొత్తం చూడు. అయిందా నానా? ఓ అయిందవి. ఎట్లా పెడతావా? చూడుగా. సరే బాయ్. ఇక్కడ చూడు ఆ సామాన్ మొత్తం ఏం చేస్తుంది చూడు. మనం ఆ పిల్లకి ఈరోజు అన్ని కొత్తగా కనిపిస్తున్నాయి. అయిందవి ఏంటిది? అది ఇక్కడ తీసుకురా. నా అగరబత్తులా
ఏం చేస్తావు? ఆడుకుంటావు దొంగదానా. నానా ఇది చూడు, అన్నం తిన్నావాను? అయిపోయిందా? అవి అయిపోయినాయి. పుల్లాలు, అగ్గి పుల్లాలు మొత్తం తీసింది. అయినా వాళ్ళ నాన్నను పట్టుకుంది కింద పడతాడని. బయటికి రా. మన పూలు ఇక్కడ తీసుకురా. అయినవి పూలు తలపైన వేసుకుంటుంది. ఏం చేస్తున్నావు అయినవి? ఏం చేస్తున్నావు? ఏంది ఇళ్ళగా? ఇళ్ళల్లో మొత్తం పూలే చూడు. పూల పండుగ చేస్తున్నావా? బాగుంది. పెట్టేసి ఈ ఆకు మనం క్లీన్ చేసి కింద పెట్టాలి. సరేనా? అందుకని ముందు క్లాత్ వేద్దాం. చలో సరే, ఫ్రెష్ అప్ వస్తా. ఓకేనా? ఏందమ్మా పూజ చేద్దామా? మా ఇంటికి పరిగెడతా ఉంది. దా పూజ చేద్దాం. దా ఏందమ్మా. ఇద్దరు కూర్చొని పూజ చేస్తురా ఇంకా అయినది. మరి అందుకే కింద దించు. ఇక కూర్చున్నా, ఇక కూర్చుంటావా? ఇక కూర్చో, మనం పూజ చేద్దాం. సరేనా? ఇక నన్ను చూడు, ఇక నీకు చూడు, పడుకోకూడదు. ఎవరునా? జాజా. ఎవరు? జాజనా? పొత్తు కాదే, జాజా అనలే. బొట్ట. సరే నానా, సరేనా? జరు జరు జరు. बोलो गणेश महाराज की जय। 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 बासे टाइम जय श्री राम. दा करो, दा ना पटको 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 पटको. जय श्री राम. అను బొట్ట. సరే మనం చూడు సిరా. అని చెప్పిర్రు ఆడొస్తుంది. ఇక్కడ పసుపు వినాయకుడు ఎట్లా చేస్తారు మనం? చేయి దగ్గర కొంచెం పైకి అని అంటున్నాడు.
ఏంది బర్త్డే అది మరొకనా హలో లేదా ఏంటి ఏడుకొచ్చినావు పూజకు వచ్చినావా గుండగాడు ఎట్టున్నాడు రోడ్డు మేమందరం ఇప్పుడే పూజకు కూర్చున్నాం. ఏయ్ జాజికి మొక్కున్నానా సరేనే దండం పెట్టుకో దండం పెట్టుకో జై శ్రీరామ్ దా ఇంకా ఇంకా దండం పెట్టుకో 2 చేతులతో దండం పెట్టుకో వెరీ గుడ్ ఇట్లే లక్ష్యం
మంచి దండం పెట్టుకో. ఫస్ట్ క్లాస్ పాస్ కావాలి చూడు. MLT మొత్తం దిగ్విజయంగా పూర్తి చేయాలి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. ఉండు బాయ్ చెప్పు అందరికి. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు ముగ్గురు. బాయ్. సో గైస్, సో మా ఇంట్లో సెకండ్ టైం వినాయకుని పెట్టినాం. సో మీ అందరికి మా వినాయకుడు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో మొత్తం ఎండ్ వరకు చూసిన అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఏమని చెప్తారా? వదిలే ఏమని చెప్తారా? నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు ఒక చిన్న వినాయకుడు రావాలి. అమ్మో పెద్ద ప్లానే. ఓకే ధన్యవాదాలు.